మరో బ్రేకింగ్ శ్రీకాకుళం జిల్లా మందస మండలం సవరటొబ్బూరు గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఉదయం ఇల్లు కూలి దంపతులు మృతి చెందారు. మృతులు సవర చిన్నబుద్దయ్య, రూపగా గుర్తించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టిల్లు కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, ఏంటి సిచ్యువేషన్? ఇల్లు కూలి దంపతులు మరణించడానికి సంబంధించి చెప్పారు. అలాగే ఎక్కడెక్కడ ఎంత శాతం నష్టం జరిగింది, అసలు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రమణ, మనం చూసుకున్నట్లయితే ఏదైతే అల్పపీడనం కారణంగా ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మందస మండలానికి సంబంధించి సవరటొబ్బూరు అనేటటువంటి ఒక చిన్న గ్రామం, అదొక ట్రైబల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కడ దాదాపు ఎక్కువ మట్టిల్లు ఉండడంతో ఈ 2 రోజుల పాటు ఏదైతే ఎడతెరిపి లేకుండా కురిసిన వాన కారణంగా మట్టిల్లంతా కూడా చాలా వరకు ఇదైపోయి ఆ ఇంట్లో ఉండేటటువంటి, అంటే ఈ రోజు వేకుజామున భారీ వర్షాలకు ఆ ఇల్లు మీద ఏదైతే ఉంటుందో ఆ ఇల్లు కూలి ఇంట్లో వినాశనం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి ఒక వృద్ధ జంట, ముఖ్యంగా బుద్దయ్య అనేటటువంటి వ్యక్తి 62 ఏళ్ళు, అదేవిధంగా ఆయన భార్య రూప అనేటటువంటి ఆమెకి 60 సంవత్సరాలు. ఇద్దరు దంపతులు కూడా పాపం ఇంట్లో పడుకున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడికక్కడే ఇద్దరు కూడా మృతి చెందారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం వర్షాల కారణంగానే మట్టిల్లు ఏదైతే ఉంటుందో మట్టంతా కరిగి, అది చాలా పాతకాలం ఇల్లు. ఇద్దరు వృద్ధ దంపతులు కావడంతో అక్కడ ఇంట్లో కూడా వేరే కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో, అది కూడా ఎర్లీ మార్నింగ్ ఈ ఘటన జరగడంతో ఇంకా వాళ్ళకి ఎలాంటి ఇది లేక పాపం ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయేటువంటి. అయితే ఇల్లు కూలిపోయిన తర్వాత గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. దాంతో ఎవరైతే ఆ గ్రామస్తులు ఉన్నారో చూసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అధికారులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని చూడగా ఇద్దరు వృద్ధ జంట కూడా అక్కడికక్కడ మృతి చెందినట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ మట్టిల్లు కరిగిపోయింది అని చెప్పి అక్కడ ఉండేటటువంటి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఘటనా స్థలానికి సంబంధించి అధికారులు అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. రమణ, ఇది మినహా మనం చూసుకున్నట్లయితే ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టంలో భాగంగా పంట పొలాలు మాత్రం చాలా వరకు నేత కలిగినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ.